తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానహల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అసమర్థన పాలనకు కచ్చిపుచ్చుకోవడానికే తెలంగాణ రాష్ట్ర దశాబ్ద ఉత్సవాలని మోహన్ రెడ్డి ఆరోపించారు. నీళ్లు నిధులు నియామకాలనే నినాదంతో తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన వీరుల ఆశయాలను సోనియా గాంధీ లక్ష్యాలను కేసీఆర్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇది ఆలజడి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఖచ్చితంగా ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ ప్రజలు అమరులైన యువకులు నీళ్లు నిధులు నియామకాల కోసం ఏ విధంగా అయితే పోరాటాలు చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చిత్తించడానికి కారణమైనరో వారి ఆశయాలను తుంగలు తొక్కి మరి ముఖ్యంగా తెలంగాణ 60 సంవత్సరాల ఆలోచనను ఆవేశను ఆకాంక్షను గ్రహించినటువంటి సోనియా గాంధీ గారి యొక్క లక్ష్యాన్ని మరిచి ఈరోజు కేవలం నీళ్లు నిధులు నియామకాలు లేకుండా దాచుకోవడం అనే నినాదంతో సాగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడం